హాయ్! ఈరోజు మనం స్టోర్డ్ ప్రొసీజర్ గురించి నేర్చుకుందామండి. యాజ్ ఐ ప్రామిస్డ్. సో, చాలామంది వ్యూస్ చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి మరియు షేర్ చేయండండి. సో దట్ ఇట్ విల్ బూస్ట్ ఫర్ మీ. అండ్ సెకండ్ థింగ్, మీరు ఏ డౌట్స్ ఉన్నా కూడా మీరు కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. ఆల్రెడీ ఎవరో స్టోర్ ప్రొసీజర్ గురించి అడిగారు. ఇక్కడ మీకు స్టోర్ ప్రొసీజర్ చాలా చాలా ఈజీ అండి. విల్ మేక్ ఇట్ సింప్లిఫై. ఓకే. చాలా సింప్లిఫై చేస్తాను మీకు. కానీ నాకు మీ దగ్గర నుంచి రిక్వెస్ట్ చేసేదేంటంటే, మీ ఫ్రెండ్స్‌కి ఎంతమందికి ఉంటే అంతమందికి షేర్ చేయండి, లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు ప్లీజ్. మీరు జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇట్ విల్ హెల్ప్‌ఫుల్ ఫర్ అస్. అండ్ ఇంకోటి మీకు ఆల్రెడీ ఒక ప్రామిస్ చేస్తున్నాను. ఈ ఛానల్‌లో మీకు ఏ విధమైనటువంటి టెక్నికల్ డౌట్స్ ఉన్నా కూడా ఎనీ లాంగ్వేజ్ ఐ విల్ ట్రై టు రిజాల్వ్. ఓకే. అవసరమైతే ఎక్స్‌పర్ట్ తీసుకున్నాను. మీకు అవసరమైన సొల్యూషన్స్ కూడా నేను ప్రొవైడ్ చేస్తానండి. స్టెప్ బై స్టెప్ వస్తున్నాను నేను. సో, నాకు మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. సో, ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. ఓకే. ఓకే. గెట్ ఇంటు ద సబ్జెక్ట్. ఇప్పుడు మనం స్టోర్డ్ ప్రొసీజర్‌లోకి వెళ్తున్నామండి. ఇక్కడ స్టోర్డ్ ప్రొసీజర్‌కి వెళ్ళే ముందు ఒక చిన్న విషయాలు మీకు చెప్పాలండి. ఏంటంటే, స్టోర్డ్ ప్రొసీజర్ ఇప్పుడు మీరు అంతకుముందు వ్యూ ఆల్రెడీ చూసారు కదా! ఓకే. అంతకుముందు వ్యూ చూసారు. వ్యూకి స్టోర్డ్ ప్రొసీజర్‌కి కొంచెం డిఫరెన్సెస్ మీకు ఆల్రెడీ చెప్పాను. ఏంటిదంటే, వ్యూ లోపల మీరు ఎటువంటి బేసిక్ అంటే ఒక ప్రోగ్రామింగ్‌కి సంబంధించినటువంటి ఏమీ రాయలేరు. మీరు స్టోర్డ్ ప్రొసీజర్‌లో ప్రోగ్రామ్ రిలేటెడ్ కాన్సెప్ట్స్ రాయొచ్చు. ఏంటి సార్ ఈ ప్రోగ్రామ్ రిలేటెడ్ కాన్సెప్ట్స్ అనేది ఇప్పుడు ఒకసారి ఫోకస్ చేద్దామండి. విల్ గో టు ద హిస్టరీ. సో, ఇప్పుడు మనం నేర్చుకునేది మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ఎస్‌క్యూఎల్ సర్వర్. ఎస్‌క్యూఎల్ సారీ ఎస్‌క్యూఎల్ సర్వర్. మీకు ఆల్రెడీ పాపులర్ డేటాబేస్ ఆల్రెడీ తెలిసే ఉంటుంది ఆరకిల్. ఆర్కిల్ అంటారు, సంథింగ్ ఒరాకిల్ అంటారు. ఓకే. సో, మీరు ఏ డేటాబేస్ చూసుకున్నా 2 రకాల కమాండ్స్ ఉంటాయి. 2 టైప్స్ ఆఫ్ గ్రూప్స్ చేస్తారు కమాండ్స్‌ని. ఒకటోటి వచ్చేసరికల్లా బేసిక్ ఎస్‌క్యూఎల్ కమాండ్స్ ఉంటాయి. అంటే డీడీఎల్ అని, డీఎంఎల్ అని ఇంకా డిఫరెంట్ ఉంటాయి. ఓకే. సో, ఇవన్నీ కూడా నేను యాక్చువల్‌గా ఎస్‌క్యూఎల్ సర్వర్ బిగినర్స్ దాంట్లో నేను మొత్తం కూడా కవర్ చేస్తానండి. సో, నేను మీకు ముందు అసలు అంటే ఇప్పుడు ఆల్రెడీ దీని మీద అందరూ బేసిక్స్ చేస్తున్నారు కాబట్టి నేను తగ్గించాను. సో, మీ అడ్వాన్స్డ్ దాని మీదే ఫోకస్ చేస్తున్నాను. ఓకే. సో, ఎవరైనా మీరు కామెంట్స్‌లో మీరు మెన్షన్ చేస్తే నేను ఇది కూడా స్టార్ట్ చేస్తాను. బేస్డ్ అపాన్ యువర్ రిక్వైర్మెంట్. ఓకే. సో, ఇక రెండోది వచ్చేసరికల్లా టీఎస్‌క్యూఎల్. ఈ టీఎస్‌క్యూఎల్ ఏంటంటే యాక్చువల్‌గా ఎస్‌క్యూఎల్‌లో లేదు. బై డిఫాల్ట్ ఎస్‌క్యూఎల్ సాఫ్ట్‌వేర్ ఇవ్వదండి. ఓన్లీ ఎవరైతే ఈ మైక్రోసాఫ్ట్ పీపుల్ ఉన్నారో వాళ్ళు కొన్ని ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్‌ని దీంట్లోకి కవర్ చేశారండి. కొన్ని ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్ అంటే వేరియబుల్స్, ఓకే, ఇఫ్ కండిషన్స్, లూప్స్ ఇట్లాంటి బేసిక్స్, నాట్ ఆల్ అన్నీ కాదండి. ఓన్లీ కొన్ని వరకు మాత్రమే వాళ్ళు మనకి కొన్ని ప్రొవైడ్ చేశారు. దానివల్ల అటువంటి ఫీచర్స్‌ని మనం దీంట్లో వాళ్ళని సపరేట్‌గా దీని పేరు ఏం పెట్టారంటే సపరేట్‌గా టీఎస్‌క్యూఎల్ అన్నారు. ఓకేనా? రైట్. అదే ఆరకిల్‌లో కూడా సేమ్ థింగ్ ఎస్‌క్యూఎల్ బేసిక్ ఎస్‌క్యూఎల్ ఉంటుంది కామన్‌గా. వీళ్ళు వాళ్ళ సొంత రాసిన దాన్ని ఏమన్నారంటే పీఎల్-ఎస్‌క్యూఎల్ అన్నారు. ఓకే. సో, మనం ఇప్పుడు దీన్ని ఫోకస్ చేయట్లేదు కాబట్టి మనం ఇప్పుడు టీఎస్‌క్యూఎల్‌ని ఫోకస్ చేద్దామండి. రైట్. సో, ఇక్కడ ఏమేమి కాన్సెప్ట్స్ కవర్ అవుతాయో మీకు చెప్తున్నాను. ఇంకొకటి మీకు ఆల్రెడీ చెప్పాను. సో, టీఎస్‌క్యూఎల్ కాన్సెప్ట్స్ మీరు స్టోర్డ్ ప్రొసీజర్‌లో మాత్రమే రాయగలరు గుర్తుపెట్టుకోండి. వ్యూస్ లోపల రాయలేరు. యూ కెన్ రైట్ ఇన్ ద స్టోర్డ్ ప్రొసీజర్స్. మీరు గమనిస్తే యాక్చువల్‌గా మీరు ఎవరినైనా మీరు డేటాబేస్ ఎస్‌క్యూఎల్ సర్వర్ చూస్తే వ్యూస్ వచ్చేసరికల్లా మ్యాక్స్ వ్యూస్ 5-10% వాడతారు. స్టోర్డ్ ప్రొసీజర్స్ ఎస్‌పీఎన్ పెట్టడానికి మీకు ఈజీగా ఉండటానికి స్టోర్డ్ ప్రొసీజర్స్‌గా అరౌండ్ 80-95% వరకు ఇదే వాడతారండి స్టోర్డ్ ప్రొసీజర్స్. ఇంకా మిగతా ఏమనంటే యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ వాడతారు. జస్ట్ 5-10%. అంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకుని మాక్సిమం వాడేదేంటి స్టోర్డ్ ప్రొసీజర్స్ గుర్తుపెట్టుకోండి. ఓకే. స్టోర్డ్ ప్రొసీజర్స్ రైట్. ఇప్పుడు మనం అసలు ఈ వేరియబుల్స్ ఏంటి, ఎలా ఉంటుంది, ఈ కాన్సెప్ట్స్ ఏంటి ఒకసారి చూద్దామండి. ఓకే. ఓకే. ఇక్కడ వేరియబుల్ అంటే ఎలా అసలు కాన్సెప్ట్ ఎట్లా వస్తుంది ఏంటి అనేది మనం ఇప్పుడు ఫోకస్ చేస్తున్నాము. సో, వేరియబుల్ అంటే ఏంటి మీకు ఆల్రెడీ తెలుసు. మామూలుగా కొన్ని కొన్ని వాటిలలో మీరు జావా అటువంటి వాటిలో చూసినట్లయితే జావా కానీ, మన పీహెచ్‌పీ కానీ, పీహెచ్‌పీలో డిక్లరేషన్ ఉండదు. సో, కొన్నిట్లలో మాత్రం మనకు ఆల్రెడీ డిక్లేర్ చేసి ఉంటుంది. ఒక వేరియబుల్ ఉంటుంది. ఆ వేరియబుల్ ఏ టైప్ కూడా మనం డిక్లేర్ చేస్తాం. ఓకే. ఇక్కడ ఎలా డిక్లేర్ చేయాలి అంటే చూడండి ఇక్కడ. ఇక్కడ ఎలా డిక్లేర్ చేయాలంటే డిక్లేర్ @x అని డిక్లేర్ చేయాలండి. సారీ, ఇది వాడుకోవాల్సిన లేదు. ఓకే. @x అని డిక్లేర్ చేయాలి. అయితే ఇక్కడ ఒక చిన్న పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. అసలు వేరియబుల్ అంటే ఏంటి?
ఇప్పుడు ఎక్స్ అని పెట్టాం కదా, మీరు సింపుల్గా వేరియబుల్ ఇక్కడ అసలు వేరియబుల్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ మెమరీ లొకేషన్ అండి. మెమరీ లొకేషన్ వేర్ వీ కెన్ స్టోర్ వాల్యూ. వీ కెన్ స్టోర్ వాల్యూ. ఇంకా దీనికన్నా ఉపయోగపడుతున్న వేరియబుల్ అంటే టు మూవ్ ద వాల్యూ, అంటే ఒక వాల్యూని ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి మూవ్ చేయడానికి కూడా మనం ఈ వేరియబుల్ని వాడతాం. సో ఇక్కడ చూడండి, మరి ఈ వేరియబుల్ ఎక్కడ క్రియేట్ అవుతుంది సార్ అని అంటే, ఇంకోటి డిక్లేర్ చేసినంత మాత్రాన క్రియేట్ కాదండి, దానికి ఏదైనా వాల్యూ అసైన్ చేస్తేనే, దానికి ఏదైనా వాల్యూ అసైన్ చేస్తేనే మెమరీ ఎలకేట్ అవుతుంది. అయితే ఈ మెమరీ ఎలకేట్ కావడానికి, మెమరీ ఎలకేట్ అంటే మెమరీలో ఒక ఏరియా, ఆ ఏరియాకి ఎక్స్ అనే పేరు ఉంటుందని గుర్తుపెట్టుకోండి, అంతే, దాని గురించి ఎక్కువ ఆలోచించపాకండి. ఓకే. అయితే ఇక్కడ చిన్న పాయింట్ గుర్తుపెట్టుకోండి, అంటే మనకి ఏ విధంగా అయితే మనం ఇంట్లో ఏదైనా ఒక ఐటమ్ తేవాలంటే ఒక గిన్నె లాంటిది వాడతాం కదా, సేమ్ థింగ్. సో బ్రెయిన్ మీకు అనే మెమరీ ఉందనుకోండి, ఆ ఏరియాలో ఒక లొకేషన్ ఉంటుంది. ఆ లొకేషన్ నేను ఎక్స్ అని పెడుతున్నాను, @x. ఓకే. ఇక్కడ నేను ఏం స్టోర్ చేస్తున్నాను నా ఇష్టం. సో ఇది నేను ముందు చెప్పాలి, నేను ఏం స్టోర్ చేస్తున్నాను, ఇంట్. బాబు నేను ఇంట్ని స్టోర్ చేస్తున్నాను అని చెప్పాలి, అంటే నెంబర్ని స్టోర్ చేస్తున్నానని మనం చెప్పాల్సి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే. సపోజ్ ఇంట్ 1, మరి ఎలా సార్ వాల్యూని ఎలా స్టోర్ చేయాలంటే ఏం లేదండి, ఇక్కడ సెట్ @x = 1. అప్పుడు ఇక్కడ ఏం స్టోర్ అవుతుంది, 1 స్టోర్ అవుతుంది. ఓకే. సపోజ్ నేను దాన్ని ప్రింట్ చేయాలనుకోండి, అంటే నాకు ఏం చేస్తానో తెలియాలనుకోండి, ప్రింట్ @x, ఆటోమేటిక్గా మనకు అది ప్రింట్ అయిపోతుంది. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ మెమరీ అనేది ఎక్కడ ఉంటుందంటే ర్యామ్. గుర్తుపెట్టుకోండి, ఇది ర్యామ్లో ఉంటుంది, నాట్ ఇన్ ద హార్డ్ డిస్క్. నాట్ ఇన్ ద హార్డ్ డిస్క్, హార్డ్ డిస్క్లో కాదండి, ఇది ర్యామ్లో ఉంటుంది. అంటే వన్స్ ప్రోగ్రామ్ అయిపోయాక ఆటోమేటిక్గా ఓఎస్ ఏం చేస్తుంది, ఈ ర్యామ్ని, ఓఎస్ ఏం చేస్తుందంటే ర్యామ్ని క్లియర్ చేస్తుంది. సో ఏదైతే మీరు రాస్తున్న ఈ బ్లాక్ అంతా కూడా టెంపరరీ మెమరీలోనే స్టోర్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే. ఇట్ విల్ నాట్ స్టోర్ ఇన్ టు ద పర్మనెంట్ మెమరీ, పర్మనెంట్ మెమరీలో స్టోర్ కాదు. ఓకే, పర్మనెంట్ మెమరీలో స్టోర్ కాదు అండి. ఓకే. సో ఇట్ విల్ బీ స్టోర్డ్ ఇన్ ద టెంపరరీ మెమరీ. టెంపరరీ మెమరీ, దట్ ఈస్ ఎక్కడ స్టోర్ అవుతుందండి, ర్యామ్లో, గుర్తుపెట్టుకోండి. ఇట్ ఈస్ నాట్ ఏ పర్మనెంట్ మెమరీ కాదు. క్లియర్? రైట్. ఇప్పుడు మనం దీన్ని వీటితో పాటుగా మనం వేరియబుల్స్లో కూడా, వేరియబుల్స్లో 2 టైప్స్ ఉంటాయి. వేరియబుల్స్లో ఏంటిదా, వేరియబుల్స్లో 2 టైప్స్ అనేది మీకు చెప్తాను. ఒకటి వచ్చేకల లోకల్ ఆర్ యూజర్ డిఫైన్డ్ వేరియబుల్స్. యూజర్ డిఫైన్డ్ వేరియబుల్స్ అంటే మనం డిఫైన్ చేసుకుని, ఇప్పుడు ఇక్కడ మీరు ఏదైతే చూస్తున్నారో ఇవన్నీ కూడా యూజర్ డిఫైన్డ్ వేరియబుల్స్. ఇంకొకటి ఉంటుంది గ్లోబల్ వేరియబుల్స్. వీటిని ఏంటంటే ఇవి రీడ్ ఓన్లీ అండి, ఆల్రెడీ డిఫైన్డ్, అంటే ఆల్రెడీ సమ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆల్రెడీ డిఫైన్ చేసి ఉంటారు. మీరు రీడ్ ఓన్లీ, వీటిని మార్చడం కానీ అప్డేట్ చేయడం మాత్రం ఏమీ కుదరదు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఇది వేరియబుల్స్లో టైప్స్. ఇప్పుడు ఈ వేరియబుల్స్ అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో దీంట్లో ప్లస్ వేరియబుల్స్తో పాటు ఇంకా ఎక్స్ట్రా ఫీచర్ మీకు బేసిక్గా ఏంటి, ఆపరేషన్స్ చేయొచ్చు. దీంట్లో ఏం చేయొచ్చు, ఎడిషన్స్, సబ్స్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్స్, ఇవన్నీ కూడా మనం చేయొచ్చు. ఇవన్నీ కూడా ఈ కోడ్ని ఎక్కడ వాడచ్చు అండి, మీకు స్టోర్డ్ ప్రొసీజర్లో వాడచ్చు. ఎలా వాడచ్చు ఏంటి, సరే ఫస్ట్ ఈ వేరియబుల్స్ని ఎలా వాడతామో మీకు ఈ వీడియోలో కవర్ చేస్తానండి. ఓకే. సో దానికోసం నేను SQL సర్వర్ మేనేజ్మెంట్ వీడియోని ఓపెన్ చేస్తున్నాను. SQL సర్వర్ మేనేజ్మెంట్ స్టూడియో ఓపెన్ చేస్తున్నాను. మనం అంతకుముందు వీడియోలో మనం క్రియేట్ చేసిన సేమ్ ప్రాక్టీస్ DB2 ఉంది కదండి, దాన్ని మనం వాడుతున్నాం. ఇది ఓపెన్ అవుతుంది. రైట్. ఇంకోటి ఎవరైనా మధ్యలో మర్చిపోబాకండి, కంపల్సరీ కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో యాజ్ యూజువల్ స్టోర్ ప్రొసీజర్ చాలా 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 ఈజీ అండి. ఇక్కడ స్టోర్ ప్రొసీజర్ లోపల రాసే క్వెరీయే క్రిటికల్, మిగతా స్టోర్ ప్రొసీజర్ రాయడం చాలా ఈజీ. మీకు ఇంకా చాలా చాలా ఈజీ చేస్తాను దీంట్లో, మీరు ఈ వీడియో సిరీస్ ఫాలో అవుతాయి. ఓకే. మీకు నెక్స్ట్ అంటే ఈ సిరీస్ కాగానే బేస్డ్ అపాన్ దట్ రెస్పాన్స్ని బట్టి, అంటే మీరు ఇచ్చే నాకు ఇన్పుట్స్ని బట్టి నేను మీకు బిగినర్ సిరీస్ని చాలా ఇంటర్వ్యూ పర్స్పెక్టివ్లో మీకు క్రియేట్ చేసి ఇస్తానండి. ఇంకోటి ఎవరికైనా నోట్స్ కావాలనుకునే వాళ్ళు కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి, వాళ్ళకి నేను రిప్లై ఇస్తాను. ఈ నోట్స్ ఏదైతే ఉందో దాని PDF కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను. ఓకే. సో కనెక్ట్.
సో డేటాబేసెస్, ఇప్పుడు ఆల్రెడీ మనం ముందు ప్రాక్టీస్ DB2 వెళ్తున్నాము, అక్కడికి వెళ్తున్నానండి. సో అది, సో దీని మీద క్వెరీ రాయాలంటే ఎలా అండి? రైట్ క్లిక్, న్యూ క్వెరీ. క్లియరా? రైట్. సో ఇప్పుడు ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే, మనం ఆల్రెడీ మనం అంతకుముందు వేరియబుల్స్ ఉన్న కాన్సెప్ట్ చూసాం కదా, దాన్ని ప్రాక్టికల్గా ఎలా ఉంటుందో మనం చూద్దామండి. ఓకే, ఫస్ట్ ఏం రాయాలి? డిక్లేర్. కొంతమంది దీన్ని క్యాపిటల్ లెటర్స్లో కూడా రాస్తారు, మీరు క్యాపిటల్ అని రాయొచ్చు, దెర్ ఇస్ నో ఇష్యూ. డిక్లేర్ @x = 1. ఓకే, సో ఇప్పుడు నేను ప్రింట్ చేద్దాం డైరెక్ట్గా. ప్రింట్ @x. సో ఈ రెండింటిని సెలెక్ట్ చేసుకుంటున్నాను, F5 కొడుతున్నాను. చూడండి, F5 తెలుసు కదా మీకు, అంతకుముందు కూడా చెప్పాను. సారీ, ఇక్కడ మీరు సారీ ఇక్కడ ఓన్లీ డిక్లేర్ చేయాలి. అసైనింగ్ దట్ ఇంట్ సెలెక్ట్ చేసుకొని చూడండి, నేను వాల్యూ ఏమి ఇవ్వలేదు, అందువల్ల ఏమీ రాలేదు. ఓకే, నేను ఇక్కడ సార్ వాల్యూని అసైన్ చేయాలి అనుకోండి, ఇక్కడ నేను ఏం చేస్తున్నాను? సెట్ అన్న కమాండ్ వాడుకొని $x = 1 అంటున్నాను. ఇప్పుడు నేను సెలెక్ట్ చేస్తున్నాను, రన్ చేస్తున్నాను. చూడండి 1 వచ్చింది, చూసారా? అయితే ఒక చిన్న పాయింట్, మీకు విషయం చెప్తున్నా సార్, ఆల్రెడీ సేవ్ అయింది కదా, నేను ఒక్కదాన్ని రన్ చేయొచ్చు అంటే లేదండి, రన్ కాదు. ఎందువల్ల మీకు ఆల్రెడీ చెప్పాను, దిస్ ఇస్ అ టెంపరీ మెమరీ, ఆన్ ద స్పాట్ టెంపరీ మాత్రమే స్టోర్ అవుతుంది. సో మీరు రన్ చేయాలంటే అన్నిటినీ సెలెక్ట్ చేస్తేనంటే టాప్ నుంచి డిక్లేర్ చేయాలి, అసైన్ చేయాలి, మరియు ప్రింట్ చేయాలి. ఓకే, సో ఇక్కడ ఏదైతే ఈ రాసిందో ఈ స్టేట్మెంట్, దీన్ని అసైనింగ్, వాల్యూ అసైనింగ్ అని కూడా అంటారు. అసైనింగ్ ఏ వాల్యూ, assigning a value, sorry, assigning a value to వేరియబుల్ అంటే నథింగ్ బట్ బ్రెయిన్లో ఉన్నటువంటి ఒక మెమరీ లొకేషన్లో మనం ఈ వాల్యూని యాడ్ చేస్తున్నాం. క్లియరా? సో మీకు ఆల్రెడీ చెప్పాను, సో టాప్ టు బాటమ్ రన్ చేస్తేనే మీకు ఈ కోడ్ రన్ అవుతుంది, అంతేగాని ఓన్లీ ప్రింట్ ఒకదాన్ని తీసుకుంటే మాత్రం మీకు రన్ కాదు. ఓకే, బికాస్ ర్యామ్ లోపల ఫస్ట్ వేరియబుల్ డిక్లేర్ కావాలి, అసైన్ కావాలి, ఈ ప్రాసెస్ అంతా జరిగితేనే మీకు ర్యామ్లో స్టోర్ అయి ఉంటుంది. ఓకే, వన్స్ ఈ కమాండ్ రన్ అయ్యాక మళ్ళీ ర్యామ్ నుంచి డిలీట్ చేయబడుతుంది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? రైట్, నెక్స్ట్, ఇది బాగానే ఉంది. నేను మళ్ళీ సార్ దీన్ని వాల్యూని మళ్ళీ అప్డేట్ చేయొచ్చు. చూడండి, సెట్ $x = 100 అంటున్నాను. ఓకే, మళ్ళీ ప్రింట్ చేసుకోవచ్చా? చేద్దాం. చూడండి, ఇప్పుడు చూడండి, సెలెక్ట్ చేస్తున్నాను, కొడుతున్నాను, చూడండి 100. సో ఈ విధంగా ఒక వాల్యూని మనం అప్డేటు చేయొచ్చు, ఫస్ట్ ఇనీషియల్గా అసైన్ చేయొచ్చు, మరియు అప్డేటు చేయొచ్చు. మీకు ఆల్రెడీ చెప్పాను, ఇది ఇస్ అ టెంపరీ మెమరీ. ఓకే, రైట్. ఇప్పుడు దీంట్లో కొన్ని ఆపరేషన్స్ చేద్దాం, ఎలాగో చూడండి. సో ఇప్పుడు నేను ఎడిషన్ చేయాలనుకోండి. ఓకే, ఎడిషన్ చేయాలంటే ఎట్లా అంటే, రైట్ క్లిక్, న్యూ క్వెరీ, దాన్ని పక్కన పెట్టానండి. ఇంకొక క్వెరీ విండో తీసుకున్నాను. ఇక్కడ డిక్లేర్, ఓకే, @x, ఇది ఇంట్ అని చెప్పాను. ఓకే, డిక్లేర్, సారీ, ఓకే, ఇంట్ అని చెప్పాను. నెక్స్ట్ నేను ఇంకోటి కూడా డిక్లేర్ చేస్తున్నాను, డిక్లేర్ @y, ఇది కూడా ఇంట్ అని చెప్తున్నాను. ఓకే, ఇంట్ అని చెప్తున్నాను. నెక్స్ట్ ఇప్పుడు నాకు సెట్ @x = 10 అంటున్నాను. సెట్ @y = 30 అంటున్నాను. ఇప్పుడు ప్రింట్ చేద్దాం. చూడండి, ప్రింట్ ఆఫ్ $x ప్లస్ $y, చూద్దాం ఎంత వస్తుందో. సేవ్ చేస్తున్నాను, ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. చూడండి, 40 కరెక్టే కదా? సో దీన్ని కావాలనుకుంటే ఇంకొక వేరియబుల్ స్టోరేజ్. సో ఈ విధంగా మీరు ఎడిషన్స్, సబ్స్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్ ఏవైనా చేయవచ్చు. ఓకే, ఇప్పుడు మనం ఏం నేర్చుకున్నాం? ఇప్పుడు మనం దీన్ని ఇంకోటి కామెంట్స్ మెన్షన్ అంటే $- కొట్టి చేసుకోవచ్చు. ఎడిషన్స్ చేసాం కదా. ఇప్పుడు నాకు అలా కాదండి, నేను ఏదైనా అంటే సమ్ ఈస్ట్ అని దీనికి ఒక వాల్యూని అసైన్, అంటే ఒక టెక్స్ట్ నాకు యాడ్ కావాలి, దీన్ని కన్కాటినేషన్ అంటారు, గుర్తుపెట్టుకోండి, కన్కాటినేషన్. సో ఇక్కడ మనకి ఏం రావాలంటే సమ్ ఈజ్ అని రావాలి, సమ్ ఈజ్ అని రావాలి.
చెప్పాను కదా, ఈ ఒక్కదాన్ని సెలెక్ట్ చేసుకుంటే ఎర్రర్ వస్తుంది. మళ్ళీ టాప్ నుంచి బాటమ్ దాకా రన్ కావాలి. 40 వచ్చింది ఇక్కడ. చూడండి ఇక్కడ ఏం జరుగుతుంది చూడండి, కోటెడ్ ఐడి. సో ఇది డైరెక్ట్గా యాడ్ కావడానికి ఒప్పుకోవట్లేదు. మీకు ఒకసారి ఇక్కడ చూపిస్తాను చూడండి, ఒకసారి దీన్ని మీకు ప్రింట్ చేసి చూపిస్తాను సో దట్ మీకు అర్థమవుతుంది. ఓకే, సమ్ ఈజ్. మరి ఇక్కడ 2 వాల్యూస్ని ఎడిషన్ కూడా జరుగుతుంది కాబట్టి ఇలా చేయడానికి ఒప్పుకోవట్లేదు. మరి ఎలా చేద్దామో ఇప్పుడు ఇంకోసారి చూపిస్తాను చూడండి. డిక్లేర్ ఓకే @z అని నేను తయారు చేశాను. ఇది కూడా ఇంట్ అంటున్నానండి, ఇంట్. ఓకే, స్పెల్లింగ్ ఓకే ఇంట్. సో ఇప్పుడు నేను సెట్ చేస్తున్నాను వాల్యూని దేనికి, జెడ్కి. జెడ్ ఈక్వల్ టు @x ప్లస్ @y. ఓకే, ఈ ఏదైతే ఇది ఉందో దీన్ని నేను ఇక్కడ అసైన్ చేస్తున్నాను చూడండి. ఇప్పుడు సెలెక్ట్ చేస్తున్నాను, ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. టైప్ సమ్ ఈజ్, ఇది టైప్ ఇంట్. ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఇక్కడ ఏమంటున్నది అంటే ఇది స్ట్రింగ్, ఇది ఇంట్ అని చెప్తుంది. ఓకే, ఓకే దీన్ని ఎక్కువ వాడమండి అందుకనే మర్చిపోయాను. సరే, నో ఇష్యూ. నేను దీన్ని మీకు నెక్స్ట్ వీడియోలో నేను కన్ఫర్మ్ చేస్తానండి, కరెక్ట్ చేసుకుంటాను, కరెక్ట్ చేసుకొని చెప్తాను. సో దీంట్లో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే ఒకసారి కామెంట్స్లో మెన్షన్ చేయండి. ఓకేనా. సో ఈ విధంగా ఇలానే కాదు, ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఎడిషన్ చేశారు కదా, మీరు సబ్స్ట్రాక్షన్ కూడా చేయాలనుకోండి, ఏం చేస్తారు, సేమ్ ఇదే తీసుకొని వెళ్ళి నేను ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. కాకపోతే ఆల్రెడీ మీరు ఇక్కడ చేశారు కదా, సో అప్పుడు ఎర్రర్స్ వస్తాయి కాబట్టి నేను ఏం చేస్తున్నాను అంటే ఇక్కడ సబ్స్ట్రాక్షన్ అని అంటున్నాను. సో పై కోడ్ నేను తీసేస్తున్నాను. ఓకే, సో అప్పుడు ఎర్రర్ పోతుంది కదా. సో ఇన్స్టెడ్ ఆఫ్ ఇక్కడ ఏం పెట్టాము, తీసేస్తున్నాను. సబ్స్ట్రాక్షన్ అన్నప్పుడు ఏం చేయాలి, ఇక్కడ నేను 30 ఇస్తున్నాను, ఇక్కడ 10 ఇస్తున్నాను. సబ్స్ట్రాక్ట్ చేస్తే ఏం కావాలి, 20 రావాలి కదా. చూద్దాం ఒకసారి చూడండి, నేను సేవ్ చేస్తున్నాను. సారీ, పైదాన్ని కూడా సెలెక్ట్ చేయాలి కదా. క్లియరా. సో ఈ విధంగా మీరు సబ్స్ట్రాక్షన్ కానీ మల్టిప్లికేషన్ కానీ ఏవైనా చేయొచ్చండి. ఓకే, సో మీకు దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మీరు కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి, దాన్ని మీకు క్లియర్ చేస్తాను. ఇంకొక స్మాల్ థింగ్, కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ చేయండి మరియు షేర్ చేయండి. ఇప్పుడు ఏదైతే ఇవి చెప్తున్నామో నేను మీకు ఆల్రెడీ చెప్పాను, వీటినే మనం స్టోర్డ్ ప్రొసెస్లో వాడతాం. సో ఇదంతా కూడా మీకు బేసిక్స్ వస్తుంది. జస్ట్ ఇట్ ఈస్ లైక్ ఏ బేసిక్ ప్రోగ్రామింగ్ అండి, దీంట్లో ఏ డౌట్స్ అవసరం లేదు. మీకు అర్థం కాకపోతే ఒకసారి కామెంట్స్లో మెన్షన్ చేయండి. ఇంకేమైనా డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ నేను డిఫరెంట్తో మీకు ట్రై చేస్తాను. ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోండి, నేను యాక్చువల్గా ప్రాక్టికల్గా అంటే మేము డెవలపర్స్ వర్క్ చేస్తున్నాం కాబట్టి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఎక్కడ అంటే రెగ్యులర్గా ఏదైతే వర్క్ మేము చేస్తున్నామో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం చాలా ఈజీ. మేము దీనికోసం సపరేట్గా నేను మీకోసం నోట్స్ రాస్తున్నాను. ఓకే, నోట్స్ రాసుకొని మీకు ప్రిపేర్ చేసి మీకు ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో కంపల్సరీ మా కష్టాన్ని గుర్తించి కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి మరియు షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ సీయింగ్ దిస్ వీడియో.